అడిగినవి ఇవ్వకపోతే చాకిరేవే, మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే పండబెట్టి తొక్కి పేగులు తీస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. నిజానికి రేవంత్ రెడ్డి నిన్న సభలో మాట్లాడుకుంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని లేదంటే బీజేపీ నరేంద్ర మోడీ వచ్చేదంటే మేము పోయి కలిసినప్పుడు మన ఏమున్నాయి, మనకు అవసరాలు ఏమున్నాయి, అవసరాలు అడిగినవి తీర్చకపోతే చాకిరేవే, ఉతుకుతా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈ ఉతుకుడేందో, ఈ పండబెట్టి పేగులు తీసుడేందో, తొక్కుడేందో, ఇవన్నీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడినటువంటి మాటలుగా మాత్రం కనబడట్లేదు. ఒక ముఖ్యమంత్రి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను జైలు పంపించే ప్రయత్నం చేసినప్పుడు నీకు వాళ్ళ మీద కోపం ఉండేది ఉంటే ఆ కోపంలో ఉన్నప్పుడు మాట్లాడడం వేరు. ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిగా ఎదిగిన తర్వాత ఇన్ని రోజుల పాటు కేసీఆర్ మాట్లాడుతున్న భాషా విధానం ఏదైతుందో ఆ భాషా విధానాన్నే ప్రజలు మెచ్చుకోలేకపోయారు. మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అదే భాషా విధానంలో మాట్లాడడం మొదలు పెడితే రానున్నటువంటి యువకులు ఎవరైతే ఉంటారో లేదంటే వచ్చే భవిష్యత్ తరాలకు సంబంధించిన విషయంలో వాళ్ళకి మీరు ఏం నేర్పించదలిచిర్రు? పండబెట్టి తొక్కుతా, పేగులు తీస్తా, చాకిరేవులో ఒక్కొక్కరిని ఉతుకుతా, ఇవి ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడాలి కావేమో అని చెప్పేసి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి హోదాకు తగ్గట్టుగా మాట్లాడండి. మీరేం ఇంకా పీసీసీ అధ్యక్షునిగానే మాట్లాడతలేరు, మీరు ఇంకా ప్రతిపక్ష నాయకులుగా లేరు. ప్రతిపక్ష నాయకులుగా ఉన్నా కూడా మీరు మాట్లాడే భాషా విధానం మంచిగా ఉండాలి. ఆ విషయాన్ని కూడా కనీసం మీకన్నా బండి సంజయ్ నయం, మతాన్ని అడ్డం పెట్టుకొని మతం పేరుతో రెచ్చగొడతారు కావచ్చు, కానీ ఈ తొక్కుతాము, పేగులు తీస్తాము, అవి ఎత్తాం ఇవి ఎత్తాం అని చెప్పేసి మాట్లాడి అది అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు ఏం మాట్లాడరు. ఇక మర్యాదపూర్వకంగానే ప్రధాని మోడీనే కలిసిన, రాష్ట్ర ప్రయోజనాల కోసమే వినతిపత్రం ఇచ్చినాం, సహకరించకపోతే మోడీనైనా ఉతికి ఆరేస్తా, మా ప్రభుత్వం జోలికి వస్తే పాలమూరు బిడ్డలు నిప్పు కనకలై మానవ బాంబులై పేలుతారు, 2034 వరకు మా ప్రభుత్వం ఉంటుంది, నాకు వయసు ఉంది, ఓపిక ఉంది, ఎవరైనా తోక జోడిస్తే కత్తిరించే కత్తెర కూడా నా జేబులో ఉంది, కేడి మోడీ ఏమీ పీకలేరు, మా ప్రభుత్వంపై ఎందుకు కక్ష కట్టిరు, పాలమూరు నుంచి ఎంపీని చేస్తే 10 ఏళ్ళు ఏం చేసినావు, బీఆర్ఎస్ అంటే బిల్లారంగ సమితి, పాలమూరు ప్రజా దీవెన బహిరంగ సభలో గర్జించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీగా మొన్నే జీవన్ రెడ్డిని ప్రకటించిన సీఎం. మరి మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ప్రాంతం అది ఖాళీ అయింది కాబట్టి దానికి ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డిని ప్రకటించిన. ఇక పోతే మర్యాదపూర్వకంగానే మోడీని కలిసిన, రాష్ట్ర ప్రయోజనాల కోసం వినతిపత్రం ఇచ్చిన, సహకరించకపోతే మోడీనైనా ఉతికి ఆరేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు ఏవైతున్నాయో, ఈ ఉతికి ఆరేస్తా, నేను కూడా అవసరమైతే అన్ని రాష్ట్రాలు తిరుగుతా, దేశం మొత్తం తిరిగి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నేను ప్రచారం చేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి రాహుల్ గాంధీ ఉన్నది, ప్రియాంక గాంధీ ఉన్నది, సోనియా గాంధీ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. నువ్వు చేయాల్సింది ఏంది? తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిన్ను ముఖ్యమంత్రిగా గెలిపించారు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రజలకు ఏం కావాలి, ఇక్కడ ప్రజల్ని ఏ విధంగా పాలించాలి, ఇక్కడ ప్రజలు 10 ఏళ్ళుగా ఈ బానిసత్వంలో ఉన్నటువంటి ఈ 10 ఏళ్ళుగా ఉన్నటువంటి ప్రజలకి ఇంకేం కావాలి అనే విషయాల మీద మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. అవన్నీ మాట్లాడకుండా నేను ఏదో చేస్తా, నేను ఇంకేదో చేస్తా అని చెప్పేసి మాట్లాడి ఈరోజు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధిగా ఉన్నటువంటి మీరు ఈరోజు మోడీని ఉతికి ఆరేస్తా అని చెప్పేసి మాట్లాడితే వాళ్ళ ఇంటెలిజెన్స్లు వాళ్ళకి చెప్పరా, ఓ నరేంద్ర మోడీ సార్ ఇంకో మిమ్మల్ని రేవంత్ రెడ్డి ఇట్లా ఉతికి ఆరేస్తా, మొత్తం చీరేస్తా, నరకేస్తా అంటున్నాను అని చెప్పి అంటే నీకు ఇచ్చే నిధులు కూడా ఇయ్యాడు కదా. ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభల్లో మీ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం మీరు రెచ్చిపోయి మాటలు మాట్లాడితే, ఇప్పుడు పైన ఉన్నటువంటి ప్రభుత్వంతో కేంద్రంతో మనం ఎట్లాంటి సంబంధాలు కొనసాగిస్తే మనకు నిధులు వస్తాయనే విషయం మీకు తెలుసు. కానీ మీకు నిధులు ఇవ్వకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నమే చేయాలని ఈరోజు మీరు పోయి వినతిపత్రం ఇస్తారు. వినతిపత్రం ఇచ్చినాక వాడేంది, వాడి కథ ఏంది, వాడు ఇవ్వకపోతే ఎట్లా తెచ్చుకోవాలనో తెలుసు అని అంటే ఎట్లా తెచ్చుకుంటావు? ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల మీద నరేంద్ర మోడీ ప్రేమ చూపించట్లేదు, ఉత్తరాది రాష్ట్రాలకు ఇచ్చేటువంటి బడ్జెట్లో సగం కూడా దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వట్లేదు అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతూ ఉంది కదా. అయినా కూడా నువ్వు మళ్ళీ ఈరోజు నరేంద్ర మోడీని ఉతికారేస్తా, పేగులు తీస్తా, పండబెట్టి తొక్కుతా అని చెప్పేసి మాట్లాడిన తర్వాత ఏ మోడీ అయితే మోడీ ఇస్తాడా, లేదంటే ఇదే రాహుల్ గాంధీ ప్రధానిగా ఉండేదంటే కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిగా ఉండేది ఇదే మాటలు మాట్లాడితే మీకు కోపం రాకపోనా? ఎందుకు ఇప్పుడు ఎలక్షన్లకు ముందు మళ్ళీ బీజేపీలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం, నరేంద్ర మోడీని తిట్టడము, నరేంద్ర మోడీని తిడితే బీజేపీలు రెచ్చిపోతారు, బీజేపీలు రెచ్చిపోయి వాళ్ళకు మాట మాట్లాడితే ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు మాట్లాడతారా అని చెప్పేసి బాలకసుమన్ లాంటి వాళ్ళు మాట్లాడితే ఈరోజు మీరు కేసులు పెట్టిన విధంగా రేపు బీజేపీలు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ప్రయత్నం చేయడం తప్ప మీరు ఎందుకు రెచ్చిపోయి మాట్లాడుతున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీని ఉతికి ఆరేస్తూ, కేసీఆర్ను పండబెట్టి తొక్కుతూ, తోలు తీస్తూ, మరి తోలు తీసుడు, పేగులు తీసుడు పని పెట్టుకొని ఆ పేగులు అమ్ముకునే పని పెట్టుకోకుండా ముఖ్యమంత్రి ఎందుకు అయిండు మరి?